క్రిస్మస్ అంటే ఇచ్చుట అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన కుమారుణ్ణి మన పాపం కొరకు ఈ లోకానికి పంపించాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం ఆ మాటలు చదువుకున్నాం. మొదటి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించెను అన్న మాటలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువును మన కొరకు దేవుడు ఏం చేశాడండి? ఆయన కొరకు మన కొరకు ఇచ్చాడు. యేసు క్రీస్తు కూడా మన పాపము కొరకు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ మాటలు ఇందాక చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 3:16లో, ఇదిగో మొదటి యోహాను పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మత్తయి సువార్త 20:8లో కూడా చదువుతాం ఆ మాటలు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెను అన్న మాటలు చదువుతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము మీరు గమనించితే 37వ వచనంలో, మార్కు సువార్త 15:37లో ఏముంటుందంటే, ఆయన ప్రాణము విడిచెను అన్న మాట కనబడుతుంది. మన పాపం కొరకు ఆయన ఏం చేశాడండి? ప్రాణాన్ని విడిచాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తము దారబోశాడు, శరీరాన్ని అప్పగించాడు. అదే క్రిస్మస్. ఇవ్వటమే క్రిస్మస్. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు, క్రీస్తు ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఏమిచ్చింది? మరి ఏమిచ్చింది? చెప్పండి, ఏమిచ్చింది? మరియ గర్భాన్ని ఇచ్చింది. ఆయన్ని లోకానికి తీసుకురావడానికి తన గర్భాన్ని ఇచ్చింది. ప్రియులారా, ఇదిగో ఆమె కన్యక. ఏ స్త్రీ ఒప్పుకోదు. ఇదిగో కన్యక గర్భవతి కావడానికి ఇదిగో తన్ను తాను అప్పగించుకుంది. ప్రియులారా, ఇదిగో ఎంత నిష్ఠూరము, సమాజంలో ఎంత నిందలు, ఎంత అవమానం. ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే ఇదిగో ప్రదానం చేయబడిన తర్వాత చెడిపోయిందని తెలిస్తే సమాజం ఎదుటికి తీసుకుపోయి రాళ్ళు తీసుకొని ఏం చేయాలి? కొట్టి చంపాలి. అపవిత్రురాలు ఈమె, చేయని కూడని కార్యం చేసిందని రాళ్ళు తీసుకొని, ఆ కాలం ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టాలి, చంపాలి. కానీ వ్యభిచారిగా ముద్ర వేస్తుంది ఈ లోకం. కన్యక మరియ ఇదిగో ప్రదానం చేయబడిన తర్వాత కన్యకగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ఇదిగో నువ్వు గర్భవతి కాబోతున్నావు, ఇదిగో నీ గర్భాన ఒక రక్షకుడు జన్మించబోతున్నాడు, ఆయన కేసైన పేరు పెడతావు ఇదిగో అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? నీ దాసురాలనైనా నాకు నువ్వు చెప్పినట్టుగా జరుగునుగాక. అన్ని అవమానాలు భరించడానికి, నిందలు అవమానాలు సహించడానికి ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ రక్షకుని కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా గర్భాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరియ ఏం చేసిందండి? గర్భాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి ఆ మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి చదివితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామా? రాత్రి వేళ దేవదూత గలిలయలోని ఊరిలో, నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నానని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్న మాటకు ఆమె ఏమని తెలుసా? 35వ వచనం చూడండి. 35వ వచనం. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇదెలాగు జరుగుని దూతనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుడు కుమారుడనబడతాడు అని చెప్పినప్పుడు 37వ వచనంలో ఆమె ఏం చెప్పింది చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానిదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు, ఇదిగో నువ్వు గర్భవతి అయిపోతున్నావు, పరిశుద్ధాత్మల గర్భవతి అవుతావంటే మరి ఏం చేసింది తెలుసా? అలాగే నాకు జరుగును
ఆమెకు తెలుసు యూదుల ధర్మశాస్త్ర ప్రకారం మీరుతే ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయితే రాళ్ళు చంపుతారని, చంపేస్తారని, అవమానిస్తారని అన్ని తెలిసిన మరియా రక్షకుని లోకానికి తీసుకురావడం కొరకు తన గర్భాన్ని ఏం చేసింది? ఇచ్చింది. క్రిస్మస్ అంటే ఏమని చెప్తున్నాను? ఇవ్వటం. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. యేసు మన కొరకు రక్త మాంసాలు ధరించుకొని ప్రాణాన్ని ఇచ్చాడు. ఇదిగో మరియా తన గర్భాన్నే ఇచ్చింది. ప్రియులారా, ఇంకా మీరు ఆలోచన చేస్తే, జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశం నుండి నడుచుకుంటూ కొన్ని నెలలు వచ్చి ఆయన ఇదిగో పశువుల తొట్టులో పండుకొనడం చూసి వారు ఏం చేశారండి? ఆయనకు బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఇచ్చారు. చూసారా? ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారేం చేశారండి జ్ఞానులు? ఆయనకు బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా అప్పగించారు, కానుకలిచ్చారు. ఇప్పుడు మనం చదివిన ఈ 4 క్యారెక్టర్, దేవుడు కుమారుని ఇచ్చాడు, యేసు ప్రాణాన్ని ఇచ్చాడు, మరియ గర్భం ఇచ్చింది, జ్ఞానులు బంగారు, సాంబ్రాణి, బోలం ఇచ్చారు. క్రిస్మస్ అంటే ఇవ్వటం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చదివిన 1 యోహాను పత్రిక చూశారు కదా, ఆ మాటలోనికి రండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రేమించి మన పాపం కొరకు కుమారుని ఇచ్చాడు. 4:7లో చూసాం. 9-10లో దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో మన కొరకు తన కుమారుని ఇచ్చాడు అన్న మాట నేర్చుకున్నాం. 7వ వచనం నేను చదువుకున్నాం, ప్రియులారా మనమును ఒకనినొకడు ప్రేమించాలి, ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. దేవుని మూలంగా పుట్టినవాడు. ఇక చూసారా, 7-8 వచనాలు ఆయన చెప్తున్నాడు, నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడవైతే, దేవుని ప్రేమ నీకు తెలిస్తే, దేవుని ఎరిగిన వాడవైతే, దేవుడు నీకు అర్థమైతే, నువ్వు కూడా ఒకరినొకడు ఏం చేసుకోవాలి? ప్రేమించాలి. యోహాన్ చెప్తున్నారు, దేవుడు ప్రేమ స్వరూపి, మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. నువ్వు దేవుని ఎరిగిన వాడవైతే, దేవుని మూలంగా పుట్టిన వాడవైతే, నువ్వు కూడా ఆ ప్రేమను వ్యక్తం చేయాలి. ఎట్లా? దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చి తన ప్రేమను కనపరిచినట్టుగా నువ్వు కూడా నీ సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇదిగో నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడవైతే, దేవుని ఎరిగిన వాడవైతే, ఖచ్చితంగా నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు ఆయన? ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి ఇచ్చి తన ప్రేమను రుజువు చేసినట్టుగా నువ్వు కూడా ప్రేమించమంటే ఇతరులను జ్ఞాపకం చేసుకొని ఇవ్వడము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రేమించే విధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రియులారా, 4:11 ఒకసారి చదవండి. 4:11 ఇలాగు ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమించబద్దులమై ఖచ్చితంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు ఆయన? తన కుమారుని ఇచ్చి తన ప్రేమ రుజువు చేసుకున్నట్టుగా మనము కూడా ఖచ్చితంగా ప్రేమించాలి ఇతరులను. ఎలాగా? ఆయన ఎలాగూ ప్రేమించానో. ఎలా ప్రేమించాడు? మన కొరకు తన కుమారునిచ్చి తన ప్రేమ రుజువు చేసుకున్నట్టుగా మనము కూడా ఖచ్చితంగా ప్రేమించబద్దులమై ఉన్నాం. ఇచ్చి ప్రేమించాలి అన్న మాట చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఒకరినొకరు ప్రేమించాలి. అప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టినోడవు, నువ్వు దేవుని ఎరిగినోడవు. లేకపోతే నీకు దేవుని ప్రేమ అర్థము ఖచ్చితంగా ప్రేమించాలని నేను పెడుతున్నాడు. 12-13 వచనాలు కూడా చదవండి. 12-13 వచనాలు. ప్రేమానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ యందు మన యందు సంపూర్ణమగును.
దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఇక్కడ చూసారా ఏమని చెప్పాడంటే, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. ఇప్పుడు ప్రేమ తెలియజేయాలంటే, దేవుడు నీలో కనబడాలంటే, నువ్వు దేవుడు ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు చేసే కార్యం ద్వారా వారు నీలో దేవుణ్ణి చూస్తారు. అర్థమవుతుందా? ఇదిగో దేవుడు ఎప్పుడు ఏ మానవుడు చూడలేదు. దేవుణ్ణి నీలో చూడడానికి నువ్వు వారి ఎడల ఏం చూపాలి? ప్రేమ చూపాలి. దేవుని ప్రేమ నీలో ఉంటే, నువ్వు నిలిచి ఉంటే, నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుణ్ణి చూస్తారు మనుషులు. నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుణ్ణి చూస్తారు మనుషులు. ఇప్పుడు నా మెసేజ్ అంతా, నా వర్తమానం అంతా ఏమిటంటే ఇవ్వటం, క్రిస్మస్ అంటే ఇవ్వటం. ఏమని చెప్తున్నాను తెలుసా? దేవుడు శత్రువులైన మనల్ని ప్రేమించి తన కొరకు, మనకి పాప పరిహారం కొరకు ఆయన ఇచ్చినట్టుగా మనము కూడా అదే ప్రేమను ఇతరుల ఎడల చూపాలి. దానివల్ల మనం దేవుని ఎరిగిన వారమని, దేవుని తెలిసిన వారమని రుజువు అవుతుంది. అలా చూపడం వల్ల దేవుడు మనలో ఉన్నాడన్న సంగతి ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఎలా చూపాలంటే చూడండి, ఎలాంటి ప్రేమ చూపాలో ఒకసారి చదువుకుందామా? ప్రేమ ఎలాగ చూపాలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూసారా? ఇదిగో ఈ లోకంలో జీవనోపాధి గలవాడై ఉండి తన ఎదుట బాధపడుతున్న వానికి, ఇదిగో లేమి కలిగిన వాడిని చూసి ప్రేమ చూపని వాని యందు జాలి చూపకపోతే వానిలో ప్రేమ లేదు. ఎలా ప్రేమించాలంటే మాటతో కాదు, అయ్యో అని బాధపడేది కాదు, క్రియారూపంగా కనబడాలి. నీ ప్రేమ క్రియారూపంగా కనబడాలి. జీవనోపాధి లేకుండా ఉన్నవాడిని చూసి అయ్యో అని బాధపడితే ఉపయోగమా? కాదు కాదు. మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమించాలి. ఆయన అలాగే ప్రేమించాడు మనల్ని. తన కుమారుణ్ణి ఇచ్చి క్రియ చూపించి ప్రేమించాడు. అలాగే మనమును జీవనోపాధి లేకుండా బ్రతుకుతున్న వారి ఎడల ప్రేమ చూపే వారంగా ఉండాలి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనలో బీదలైన వారు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి తెలియకుండా పుట్ట కోడికి లేని వారు ఉన్నారు. వన్న వస్త్రములు లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఈ క్రిస్మస్ సందర్భములో వ్యర్థమైన వాటికి ఎన్నో డబ్బులు పెడుతూ ఉన్నాం. వ్యర్థమైన వాటికి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నాం. ఇది కాదు క్రిస్మస్. ఇది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏమిటంటే, లేని వారి యందు నువ్వు ప్రేమ చూపడమే క్రిస్మస్. లేని వారికి ఇవ్వటమే, దానము చేయటమే క్రిస్మస్. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, బీదలైన వారిని కనికరించి సంఘం ఏం చేయాలి? సహాయము చేయాలి. అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే, మీరు పెట్టే వ్యర్థమైన ఖర్చులన్నీ మానుకొని ఈ క్రిస్మస్ లో ఏవేవో 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 చేస్తూ వ్యర్థమైన ఖర్చులు పెడుతున్న వారలారా, వాటన్నిటిని మానుకొని లేని వారికి సహాయం చేయండి. అది నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. మాటతో దేవుడు మనల్ని అలా ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఈ క్రిస్మస్లో ఖచ్చితంగా బీదలను మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. లేని వారిని కనికరించే వారంగా ఉండాలి. లేని వారికి గుప్పులు విప్పే వారంగా ఉండేవాలి. లేని వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. గత సంవత్సరంలో ఈ పనిని ప్రారంభించాం. గత సంవత్సరంలో ఇదిగో ఇక్కడ నుండి కర్నూలు ప్రాంతం వరకు ప్రియులారా, ఇదిగో సాయంత్రం వేళ ఆటోలు తీసుకొని 2-3 ఆటోలు భోజనం తీసుకొని వారి కొరకు ప్యాకింగ్ చేసి భోజన ప్యాకెట్లు, ఇదిగో సాపలు, రగ్గులు, ప్రియులారా శాలువలు ఇలాంటివి తీసుకుపోయి రోడ్ల మీద బీదలైన వారికి ఎందరికో పంచొచ్చాం.
దేవుని ప్రేమను అలా చూపించమని చెప్తున్నాను. దేవుని ప్రేమ అలా చూపించాలి. అర్థమవుతుందా మీకు? ఇదిగో ఎందరో పుట్ట కోటికి లేక ఆహారము లేక ఇదిగో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఒక్క పూట వారికి పెట్టామంటే దేవుని నీలో చూస్తారు. ఎవడు దేవుణ్ణి చూడలేదు. నువ్వు అలా చేశావంటే దేవుని నీలో చూస్తారు, దేవుని ప్రేమను చూస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మాటతో కాదు, క్రియ కనబడాలి. మాటతో నాలుకతో కాదు, క్రియ చూపాలి. కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, మన సంఘము ద్వారా, ఈ పులకుర్తి సంఘము ద్వారా ప్రియులారా, ఇటువంటి బీదల కొరకు ఏదో ఒకటి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు తన కుమారుణ్ణి ప్రేమించి, మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇస్తే, యేసు ప్రాణాన్ని ఇస్తే, మరియ గర్భాన్ని ఇస్తే, జ్ఞానులు అన్ని బంగారు సామ్రాణిని ఇచ్చారు. మనము కూడా మనం ఏం చేయాలి? దాతృత్వము కలిగి ఇతరులకు మనకు తగినది తోచినది ఇవ్వగలుగు తలాయింతేసుకుంటే వారికి ఒక పూట భోజనం, ఒక బట్టలు, ఒక వస్త్రం ఇవ్వగలిగితే చాలు ప్రియులారా. ఇలా చేతనైనంత వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకోండి. ఇదే ప్రేమ అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందామా? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరకయ్యకే దేవదూతలకు ఏం చేశారు? ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధించబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవిస్తున్న వారిని జ్ఞాపకము. శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు కూడా కష్టాలు కలుగుతాయి. అలాగే ఎదుట వారు కష్టములో ఉన్న వారిని ఏం చేయాలండి? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియాలి. సహోదరుల ఎడల ప్రేమ చూపాలి. వాళ్ళు దేవుని రూపంలో చేయబడిన వారే కదా, వారు దేవుని పోలికలో చేయబడిన వారే కదా. కష్టాలు అనుభవిస్తున్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా శరీరంతో ఉన్నాం. బంధకాల్లో వారు బంధించబడి విడిపించబడలేక కష్టాలు అనుభవిస్తున్న వారిని దేవుని ప్రేమ రుచి చూసిన మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంగమానికి అర్థమవుతుందా? క్రిస్మస్లో మంచి చేయాలి కానీ చెడు కాదు ప్రియులారా. వ్యర్థమైన వాటికి కాదు, డబ్బులు వ్యర్థమైన వాటికి కాదు పెట్టాల్సింది. ఇలాంటి మంచి పనుల కొరకు సంఘం ముందుకు రావాలి. ఇలాంటి మంచి పనుల కొరకు పూనుకోవాలి. 300 కుటుంబాలు ఉన్నాయి. ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తి సహాయం చేయగలిగిన ప్రియులారా 300 మందికి సహాయం చేయగలుగుతాం. ఎంత గొప్ప ధన్యత! దేవుని ప్రేమను వారికి చూపగలుగుతాం. ఒక్క వ్యక్తి ఇంకో కష్టంలో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకోగలిగితే 300 కుటుంబాల్లో 300 మందిని సహాయం చేయగలుగుతాం. పెద్ద సమస్య నా ప్రియులారా. ఎన్నో వ్యర్థమైన ఖర్చులు, తింటాం, తాగుతాం, తిరుగుతాం. అన్ని పెట్టిన మనము ఒక్క వ్యక్తికి సహాయం చేయమని చెప్తున్నాను ప్రియులారా. యోబు గ్రంథములో మీరు చూడండి. యోబు గ్రంథములో 31వ అధ్యాయము 16 నుంచి మీరు చదివితే, యోబు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి అమ్మా. బీదలు కోరుకున్న దానిని నేను బిగబట్టిన ఎడలా, విధవరాండ్ల కళ్ళు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రముహీనుడై చచ్చుట నేను చూడగాను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగాను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెపచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరకని తండ్రి లేని వారికి నేను అన్యాయము చేసినను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బావు ఎముకల్లో విరుగునుగాక. ఏమన్నాడు తెలుసా యోబు? భోజనం లేని వారికి నేను భోజనం పెట్టకపోతే, అన్న వస్త్రాలు లేని వారికి వస్త్రాన్ని ఇవ్వకపోతే, ఇదిగో వారికి నేను సహాయం చేయకపోతే,
తండ్రి లేని వారిని నేను ఆదుకొనకపోతే నా ఎముకలు ఇలాగే ఊడిపోవును గాక అంటే నేను అన్ని చేశానండి. పేదలకు సహాయం చేశాను, అన్న వస్త్రం లేని వారికి అన్న వస్త్రములు ఇచ్చాను, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాను. ఏ వ్యక్తిని నేను చూసి అలాగా ఊకుండలేకపోయాను. నేను అన్ని చేశాను. అదే అలా చేయకపోతే నా ఎముకల్లో సత్తువ, నా ఎముకలు విరిగిపోవునుగా అంటున్నాడు యోబు. అంటే ఏం చేశాడంటే వారికి సహాయం చేస్తూ వచ్చాడు యోబు గారు, వారికి సహాయం చేస్తూ వచ్చాడు యోబు గారు అన్న సంగతి చెప్తున్నాను పిల్లరా. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే లేని వారికి మనము సహాయం చేసే ప్రజలముగా ఉండాలి. ఇదే దేవుడు మనకు నేర్పించేటువంటి క్రిస్మస్లో ఒక గొప్ప పాఠం. ఇదిగో దేవుడు ఇచ్చినట్టుగా మనము కూడా ఇతరులకు మేలు చేసేవారంగా, వ్యక్తిగతంగా ఎవరికి వారుగా, ఎవరికి తోచినట్టుగా వారు, ఇదిగో ఒక వస్త్రానికి లేక పిల్లరా ఒక జొత్త బట్టలకు, ఒక పూట పూటి కొరకు భోజనానికి, లేక పిల్లరా మీకు కలిగినవిచ్చి అలాంటి బిడ్డలను ఆదుకోవాలి. అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన క్రిస్మస్ అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన భక్తి అంటే కూడా ఇదే పిల్లారా. చూడండి యాకోబు పత్రిక 1:27 భక్తి అంటే ఏమిటో వ్రాయబడుతుంది. యాకోబు పత్రిక 1:27 మీరు చదివినట్లయితే, యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యం తన కంటకుండా కాపాడుకొనుటయే నిజమైన భక్తి. దిక్కులేని వారికి సహాయము చేయటమే భక్తి. యోబు అదే చేశాడు, అందుకే భక్తిపరుడుగా పేరు పొందాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఈ క్రిస్మస్లో ఖచ్చితంగా మనము ఏం చేయాలని చెప్తున్నానంటే, ఇదిగో దేవుడు ఎలాగైతే తన కుమారుని ఇచ్చాడో లేని వారిని, బీదలను మన జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 15:11 చూడండి. ద్వితీయోపదేశకాండం 15:11 ఏమనుందంటే 15:11 బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకును, బీదలకును ఆవశ్యకంగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, బీదములో దేశములో ఉండక మానరు కాబట్టి నువ్వేం చేయాలి? అటువంటి వారికి చేయి చాచాలి. ఇది నా ఆజ్ఞ అన్నాడు ప్రభు. ఇది నా ఆజ్ఞ. పిల్లరా, అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? 41వ కీర్తన 1వ చరణం. అలా చేయడం వల్ల ఏమవుతుందో చూడండి. 41వ కీర్తన 1వ చరణం 41:1 బీదలకు సహాయం చేస్తే ఏమవుతుంది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని. మనం బీదలకు సహాయం చేస్తే మనం ధన్యులమైతాం. దేవుడు ఆపద కాలములో మనం ఏం చేస్తాడంట? కనికరించుతాడు అన్న మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా మనల్ని బీదలు జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 19:17 కూడా మీరు చదవండి. సామెతల గ్రంథం 19:17 మీరు చదివితే, సామెతల గ్రంథం 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరండి? యెహోవాకు అప్పిచ్చువాడు. నువ్వు ధన్యుడు కావాలంటే, ఇదిగో నువ్వు ఆపదలో తప్పించబడాలంటే, నువ్వు ఇదిగో దేవునికి మనం రుణం తీర్చుకోవాలంటే, దేవుని రుణం బీదలకు మనం చేయి చాచాలి. అర్థమైందా? కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మన సహోదరులు మన ఎదుట ఎందరో భోజనానికి లేక, వస్త్రాలు లేక, సరైన వసతులు లేక ఉన్నారు. వారి విషయంలో మనం ఈ క్రిస్మస్లో దేవుని ప్రేమను చూపుదాం, దేవుని ప్రేమ పంచుదాం. మన చేతనైనంతగా ఎవరికి వారు వ్యక్తిగతంగా పిల్లరా వారి కొరకు దాతృత్వము కలిగి మీరు ఇవ్వడానికి సిద్ధపడండి. గత కాలంలో పోయిన సంవత్సరం కర్ణన్న అందరికీ భోజనాలు సిద్ధం చేసి ప్యాకెట్లు చేశాడు. చాలామంది దుప్పట్లు, చేపల కొరకు ప్రేరేపించబడి ఇచ్చారు. అవన్నీ మీ సహాయంతో ఇవ్వగలిగాం పిల్లరా. దేవుని ప్రేమను వారికి చూపగలిగాం. ఇప్పుడు మన సంఘం ఆ స్థితిలోనికి రావాలి. మనం అట్లా ఉండాలి, బీదలకు మేలు చేయాలి అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, అలా చేస్తేనే అది నిజమైన భక్తి. ప్రేమ చూపకపోతే అది భక్తి కాదు, అది భక్తి కాదు అని చెప్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో, నా జీవితంలో అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనం ఎందుకు ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కున్నాడో తెలుసా? చూడండి, ఎందుకు దేవుడు ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కున్నాడంటే, తీతు పత్రిక 2:14 తీతు పత్రిక ఎందుకు ప్రాణం పెట్టి కొనుక్కున్నాడో చదవండి. తీతు పత్రిక 2:14 మీరు చదివితే, సమస్తమైన దుర్నీతి నుండి
మనల్ని విడిపించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు ఏర్పరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. సత్క్రియలు చేయాలని, ఇలాంటి పనులు చేయాలనే మన లోకంలో నుండి, పాపంలో నుండి దేవుడు ఏం చేశాడు? పవిత్రపరుచుకుని ఏర్పరచుకున్నాడు. మనం రక్తం కార్చి కొనుక్కోవడానికి కారణం ఏమిటంటే ఇలాంటి సత్క్రియలు చేయడానికే, ఇలాంటి సత్క్రియలు ఆసక్తి కలిగి బ్రతకడానికి, చేయడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రజలమైన మనం ఈ సంవత్సరం కూడా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన ఎదుట ఉన్న బీదలను జ్ఞాపకం చేసుకుందాం, సహోదరులను జ్ఞాపకం చేసుకుందాం, సహోదర ప్రేమ నిలవరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనను ప్రేమించినట్టుగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. ఆయన ప్రేమకు నిదర్శనం కుమారుణ్ణి ఇచ్చాడు. మనకు ప్రేమకు నిదర్శనం ఆయన వలె ఏదన్నా ఇచ్చి ఇతరులను ప్రేమిద్దాం. దేవుని ప్రేమను చూపిద్దాం లోకానికి. పిల్లరా, ఇలాంటి మంచి పనులు చేయడానికి మీరు ప్రయత్నం చేయమని చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇదిగో మత్తయి సువార్త 25 నేను ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు చూశాడు. అంటే ప్రజలే, గొర్రెలు మేకలని కాదు, అక్కడ రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారని అర్థం. ఇదిగో ఆయన అన్నాడు, కుడివైపున వారిని చూసి, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, రోగినై ఉంటే చూడవచ్చారు, దిగంబరిగా ఉంటే వస్త్రాన్ని ఇచ్చాను. అప్పుడు అన్నారు కుడివైపున ఉన్నవారు, ఎప్పుడు చేశామయ్యా నీకంటే ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి, కాబట్టి నాకు. అంటే మనం ఇప్పుడు లేని వారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు ప్రియులారా, లేని వారికి సహాయం చేస్తే దేవునికి ఇచ్చినట్టు. వారు అన్నారు, ఎప్పుడు ఇచ్చామయ్యా నీకు, మేము ఎప్పుడు చేశామయ్యా అంటే, ఇదిగో ఈ నా సహోదరులలో ఒకనికి మీరు, 35వ వచనం నుంచి ఉంటుంది, 27వ అధ్యాయం మత్తయి సువార్త 35 నుంచి చదువుకోండి. ఒక్కనికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఇక్కడ ఎడమ వైపు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఆకలి కొన్నా, ఆహారం పెట్టలేదు, దప్పి కొన్నా, దాహం ఇవ్వలేదు, రోగినై ఉంటే చూడడానికి రాలేదు, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇవ్వలేదు. నువ్వెప్పుడయ్యా అంటే, మీ సహోదరులు ఒకడు అలాగ ఉండుట చూసి మీరు అలాగూ చెయ్యా కాబట్టి నాకు చేయనట్టునే. ఇప్పుడు వీళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు అండి? చేయకపోతే దేవునికి చేయనట్టునే. కాబట్టి బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. దేశమున్నంత వరకు దేవుడు బీదలను మన ఎదుట ఉంచుతాడు. మనకు తగినది వారికి చేయడానికి ఆవశ్యకంగా చేయి చాచుదాం, చేయి బిగపట్టవద్దు. క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రిస్మస్ అంటే ఇవ్వటం. దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, యేసు ప్రాణాన్ని ఇచ్చాడు, మరియ గర్భాన్ని ఇచ్చింది, జ్ఞానులు బంగారము సామ్రాన్ని బొలాన్ని ఇచ్చారు. మనము మన హృదయాన్ని ఇద్దాం ప్రభువుకు. మనం మన హృదయాన్ని ఇచ్చి రక్షణ పొందుదాం. అంత మాత్రమే కాకుండా రక్షణ పొందిన వారలారా, బీదలను జ్ఞాపకం చేసుకొని మీకు తగినది ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు అలా సిద్ధపడాలని మీకు హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఫలింపజేసి అలాగూ బ్రతుకుటకు దేవుడు కృపను నిండుగా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.